తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా పెట్టినటువంటి బడ్జెట్, చాలా అధ్యయనం చేసి పెట్టినటువంటి బడ్జెట్లో చాలా అంటే ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చే విధంగా ఉంటాయనేటువంటిది భావించాము. కానీ ఆ రకంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా గత బడ్జెట్ కంటే కూడా తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 1200 కోట్లు లాస్ట్ బడ్జెట్తో పోల్చుకున్నప్పుడు వ్యవసాయ రంగానికి తగ్గించారు. తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి ఇచ్చినటువంటి హామీలలో గతంలో రుణమాఫీకి సంబంధించి 2 లక్షల లోపు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ఇచ్చిన దాంట్లో 40%, 40% ఎవరైతే చిన్న సన్నకారు రైతులున్నలో వాళ్ళ రుణాలు మాఫీ కాలేదు. ఇప్పుడు కేటాయించినటువంటి దాంట్లో కూడా ఇప్పుడు హరగోపాల్ గారు చెప్పినటువంటిది భూములన్నింటికి సంబంధించినటువంటి దాంట్లో అంటే బీడు భూములు కానీ వ్యవసాయేతర భూములు కానీ వాటన్నింటికి సంబంధించినటువంటి దాంట్లో కూడా సర్వే చేశారు. ఒక మంత్రివర్గ టీం ఏర్పడి హెలికాప్టర్లు వేసుకొని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మీటింగ్లు కూడా పెట్టారు. కానీ ఈ బడ్జెట్లో కూడా వాళ్ళు చెప్పినటువంటిది 7500 ఎకరానికి పంటకు అన్నటువంటిది ఏదైతుందో అది కేటాయించలేదు. కానీ వాళ్ళు పెంచి 5000 ఉన్నటువంటి దాన్ని 6000కి పెంచినటువంటి దాన్ని దాంట్లో అందరికి ఇచ్చేటట్లుగానే ఈ ప్రతిపాదనలు కూడా పెట్టారు. సర్వేలు అన్ని చేసినటువంటి దాన్ని పక్కన పెట్టేసి బీడు భూములు, సాగులో లేనటువంటి భూములకు కూడా దీంట్లో చేశారు. అది కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో కౌలు రైతులకు సంబంధించి వాళ్ళు కేసీఆర్ ఏమన్నాడంటే కౌలు రైతులని నేను గుర్తించానని అసెంబ్లీ సాక్షిగానే చెప్పాడు. కానీ ఈ రాష్ట్రంలో దాదాపు 30% ల్యాండ్ ఇప్పుడు కౌలు రైతుల ద్వారా సాగవుతుంది. వాళ్ళకి ఇవ్వగలిగితే ఇప్పుడు రైతుల ఆత్మహత్యలలో కూడా సగానికి పైగా కౌలు రైతులు ఉంటాయి. రైతుల ఆత్మహత్యలలో రాష్ట్రంలో సగానికి పైగా కౌలు రైతులే ఉంటుంది. దానికి గనక కేటాయించగలిగితే ఈ ఆత్మహత్యలను నివారణ చేయడానికి కానీ నిజమైనటువంటి సాగుదారులకు కానీ అది లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఆ రకమైనటువంటి సవరణ చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటిది రైతు సంఘంగా మేము భావిస్తున్నాం. ఇప్పటికే సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోరాటంలో కేంద్ర ప్రభుత్వం మీద కూడా ప్రత్యేకమైనటువంటి ఈ డిమాండ్ని పెట్టి ఉన్నాం. ఏంటంటే జిఎస్టీ రాష్ట్రాల నుంచి పోతున్నటువంటి బడ్జెట్లో 41% అని చెప్పినప్పటికీ కూడా 30 నుంచి 33% లోపు మాత్రమే రాష్ట్రాలకి తిరిగి వస్తుంది. ఇప్పుడు వారు చెప్పినట్లు సెస్ లాంటిది కానీ ఇట్లాంటి వాటితో పోతుంది. ఇప్పుడు కేరళ ఆర్థిక శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ప్రత్యేకంగా దీని మీదనే నిర్వహించారు. కాబట్టి మనం పెట్టేటువంటి డిమాండ్లలో ఇప్పుడు వామపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇట్లాంటివి చేసేటువంటి దాంట్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి తీసుకెళ్తున్నటువంటి డబ్బులు ఏవైతున్నావో వాస్తవంగా మనకు రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాటాన్ని మాత్రం డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో మనం ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాతనైనా విస్తృతంగా రాష్ట్రంలో జిల్లాల స్థాయిలో కూడా ఒక ప్రచారాన్ని వామపక్షాలు లేదా కలిసి రాగలిగినటువంటి మేధావులందరినీ కలుపుకొని చేసేదానికోసం ఈ బడ్జెట్లో ఒక సమూలమైనటువంటి మార్పు తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేద్దామని చెప్పి ఆశిస్తూ ముగిస్తుంది.